గోపికల్ని కూడా ఎప్పటికీ శాసిస్తూ ఉంటుంది. ఆ గోలోకంలో ఉన్నటువంటి గోపికలంతా రాధాదేవి అయినటువంటి తనను దర్శిస్తూ ఉండాలి, తన అదుపాజ్ఞల్లో ఉండాలి. మరి మాధవుడు ఉండడానంటే ఉంటాడు, కానీ ఆయనను కళ్ళెత్తి చూచే అధికారం కేవలం రాధాదేవికే తప్ప మిగతా గోపికలకు ఎవరికీ కూడా లేదు. మరి ఒకటికి కోట్లాది గోపికలంతా కూడా అనేక సంవత్సరాలు జన్మాంతరాల నుండి తపస్సులు చేసి గోలోకానికి పరమ పవిత్రమైనటువంటి గోధామానికి వెళ్ళినారు కదా. ఇప్పుడు ఏ గోపికను వెళ్ళి మనం అడిగినా కానీ ప్రశ్నించినా కానీ, గోపమ్మ నీవు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చినది అని అంటే, కృష్ణుని యొక్క సాన్నిధ్యం కోసము అని అంటారు. మరి కృష్ణుని చూచినావా నీవు అని అంటే, అబ్బో 1000 సంవత్సరాలు అయినది. ఆమె చూడనిస్తుందా మమ్మలను? అక్కడ ఆమె యొక్క అధికారమే, రాధాదేవి యొక్క అనుమతి లేనిది అసలు కృష్ణుని యొక్క దర్శనానికి అవకాశం లేదు. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు గోలోకానికి వెళ్ళి కృష్ణుని యొక్క దర్శనం సాక్షాత్తుగా చేసుకోవాలి అంటే ఒకటే ఉపాయం ఉన్నది. అదేమిటి అంటే రాధామంత్రాన్ని జపించాలి. కృష్ణ మంత్రం జపించినటువంటి కోట్లాది మంది గోపీ భావాన్ని పొంది, అంటే గోపికల యొక్క శరీరాన్ని పొందినటువంటి వాళ్ళి గోలోకంలో వేలాది లక్షలాది ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు, ఇంకా మాకు కృష్ణుని యొక్క దర్శనం కాలేదు అని. ఎందుకు అంటే మేము కృష్ణ మంత్రాన్ని జపించినాము. వ్యాస భగవానుడు మనకు చెప్తూ ఉన్నాడు, మీరు గోలోకానికి వెళ్ళి కృష్ణ దర్శనం కావాలి అని అంటే మీరు అయ్య మంత్రాన్ని జపించకండి, అమ్మ మంత్రాన్ని జపించండి, రాధా మంత్రాన్ని జపించండి. ఇట్లా ఉంటుండగా ఆ గోలోకంలో ఉన్నటువంటి ఎంతమంది గోపికలు ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడు చూడాలి కృష్ణుడిని, కృష్ణుని సమీపానికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ కృష్ణుని యొక్క శరీరాన్ని ఎప్పుడు స్పృశించాలి, ఇంత మట్టుకే కాదు కృష్ణుని యొక్క అధరామృతాన్ని మేము ఎప్పుడు ఆస్వాదించాలి, ఇటువంటి కోరికలు బాగా ఉన్నాయి. ఇంతలో విరజ అనేటువంటి పేరు గల ఒక గోపిక అందరికన్నా చాలా అందగత్తే. ఒకనాడు కృష్ణుడు వెళ్ళుతూ ఉండగా ఆయనతో పాటు రమించడానికి సమీపానికి వెళ్ళినది, విహరించడానికి ఏకాంతంలో. ఎవ్వరూ లేనటువంటి సమయంలో విరజ మిగతా అందరి గోపికల కన్నా అధికమైనటువంటి పుణ్యం చేసినది కావున ఏకాంతంలో ఆమెకు ఒక సమయాన్ని కేటాయించినాడు. కానీ విరజాదేవి దురదృష్టమేమిటో తెలియదు కానీ రాధమ్మకు సంబంధించినటువంటి దగ్గరి చెలికత్తెలు ఈ దృశ్యాన్ని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధమ్మకు చెప్పినారు. చెప్పగానే రాధాదేవికి ఎక్కడ లేని ఆవేశం వచ్చినది. ఎవరిపైన? కృష్ణుని పైన కాదు, విరజ పైన. కృష్ణుని పైన ఎన్నడూ ఆమె కోపానికి రాదు. ఒకవేళ కోపానికి వచ్చినా అది ప్రణయ కోపమే. ప్రణయ కోపం వేరు. కోపానికి వచ్చి ఇంకా ఆమె బయలుదేరినది విరజాదేవిని దండించాలి. రెండవ భావం కూడా లేకపోలేదు ఆమెలో. పనిలో పనిగా కృష్ణుని కూడా కొంచెం హెచ్చరిక చేద్దాము అని అనుకున్నది. రథాన్ని అధిరోహించినది. నిన్న మనం విన్నాము ఎవరెవరికి ఏ ఏ వాహనాలు ఇచ్చినాడు కృష్ణ పరమాత్మ తన శరీరంలో నుండి ఆవిర్భవించినవి అని విన్నాం కదా. అందులో నుండి 5 రథాలను సృష్టించి రాధాదేవికి ఇచ్చినాడు. సువిశాలమైనటువంటి రథం పైన అధిరోహించినది. ఆ రథం ఎట్లా ఉన్నది అంటే 1000 హంసలు లాగుతూ ఉంటాయి, 1000 చక్రాలుంటాయి. విశాలంగా వర్ణించిన అంత విశాలమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆమె ప్రయాణమైనది. ఒక చక్రం ఉంటేనే గడగడా చప్పుడవుతూ ఉంటుంది, 1000 చక్రాలు ఉన్నది. అటువంటి రథాన్ని అధిరోహించినది, ప్రయాణమై తన సమీపానికి వస్తున్నదనే విషయం తెలుసుకోగానే కృష్ణుడు పసిగట్టినాడు, రాధాదేవి నా సమీపానికే రాబోతున్నది. అప్పుడేం చేసినాడు, రథం యొక్క శబ్దధ్వని ఎంత దగ్గరగా వినవస్తున్నదో అంత దగ్గరగా వస్తున్నదనే విషయాన్ని గమనించి విరజాదేవికి చెప్పినాడు, రాధ వస్తున్నది, మన విషయాన్ని పసిగట్టినట్టుగా ఉన్నది, చెలికత్తలు ఈ విషయం చెప్పినారేమో అని అంతర్ధానమైపోయినాడు. అయ్యో మరి నాగతేం కావాలి అని విరజాదేవి, ఆమె కనుక ఒకవేళ రాధాదేవికి చిక్కుకపోయినదనుకో, అందుకని ఆమె ఏం చేసినది, కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆమె నదిగా మారిపోయినది. మారిపోయి ఏ గోలోకం ఉన్నదో ఆ గోలోకానికంతా చుట్టూగా ప్రవహించడం ప్రారంభించినది. ఒక స్త్రీ అలంకారం చేసుకునే సమయంలో
చీర కట్టుకున్న తర్వాత చీరకు ఒడ్డాణాన్ని పెట్టుకుంటుందో గోలోకానికి ఒడ్డాణముగా ఆమె నదిగా ప్రవహించినది. అట్టహాసంగా ఆవేశంగా రథాన్ని అధిరోహించి వచ్చినటువంటి రాధాదేవి ఉన్నదో, ఎక్కడ ఉన్నాడే కృష్ణుడు, ఎక్కడ ఉన్నదే విరజ అని చెలికెత్తలను అడిగితే, అమ్మా ఈ నికుంజంలోనే చూచినాము, ఇప్పటిదాకా మేము కళ్ళతో చూచినాము అంటే కనిపించడం లేదు కదా, అనవసరంగా కృష్ణుని పైన మీరు ఆరోపణ చేసినారు అని హెచ్చరికలు చేస్తూ ఉంటే, కాదమ్మా మా కళ్ళారా చూచినాం ఇక్కడ అని ఆమెకు విశ్వాసాన్ని కలిగింపజేసి, చూద్దాం ఇంటికి రాడా, ఎక్కడికి పోయినా మళ్ళీ అంతఃపురానికి వస్తాడు కదా అని చెప్పి తిరిగిపోయినది, సింహాసనం పైన కూర్చొని ఉన్నది. వ్యాస భగవానుడు గృహం అనేటువంటి పదానికి అర్థం రాస్తాడు. మీ అందరికీ గృహాలు ఉన్నాయా? గృహములు ఉన్నాయా లేదా? గృహం అంటే అర్థం ఏమిటి చూడండి, మనకేం తెలియదు కాబట్టి వ్యాసుడు అన్నీ తెలుపుతాడు మనకు. గృహం అనే పదమునకు అర్థం ఏమిటి అంటే, గృహ్ణాతీతి గృహం, లాగుకొనున్నది. ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నేను కరీంనగర్ వదిలిపెట్టి గుంటూరుకు వచ్చినా, లేదా గుంటూరు వాళ్ళు కరీంనగర్కి వచ్చినా మళ్ళీ మీ ఇంటికి మీరు వస్తారు తిరిగి. ఆదివారం అయిపోయిందంటే సాయంత్రం వరకు నా ఇంటికి నేను పోతాను. నేను పోవడం కాదు, ఆ ఇల్లు లాగుతూ ఉన్నది. గృహ్ణాతీతి గృహం అంటారు. పురాణం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇండ్లన్నీ లాగడం లేదా? ఏతావత గ్రహించున్నది, ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ తనను ఒక పగ్గం వేసి వెనకకు లాగినట్టుగా లాగేది కావున దాన్ని గృహము అని అంటారు. ఎక్కడికి వెళ్ళని కృష్ణుడు మళ్ళీ సాయంత్రం వరకు రాకుండా ఉంటాడా? అందుకని ఇంటిలో సింహాసనం పైన ఎదురుగా కూర్చొనున్నది. కృష్ణునికి అర్థమైపోయినది. రాధాదేవి విరజాదేవితో ఏకాంతంలో ఉన్నటువంటి దృశ్యాన్ని చూచినది. ఈనాడు ఏదైనా జరిగే పరిస్థితి ఉన్నది అని అనుమానపడుతూనే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చినాడు. రాగానే రాధాదేవి ఎదురించినది. ఏమయ్యా ఎక్కడి నుండి వస్తున్నావు అన్నది. ఏమి లేదే, కొంచెం గోలోకంలో సంచారం చేసి వస్తున్నాను. అబద్ధమాడకు విరజాదేవి. ముందు ఇక అలా వేరే వేరే మాట్లాడడం ఎందుకు, సాక్షాత్తుగా చెప్పినది. విరజాదేవితో నీవు విహరించినావా లేదా ఏకాంతంలో? అసలు ఈ గోలోకంలో ఉన్నటువంటి ఏ గోపికలైనా సరే నా అనుమతి లేకుండా నీ సమీపానికి రాకూడదు అనే విషయం నీకు తెలియదా స్వామి? నన్ను వదిలిపెట్టి నీవు విరజ వలలో పడిపోయినావు అని హెచ్చరిక చేస్తూ అనేక రకాలైనటువంటి మాటలు అంటూ ఉన్నది. ఒక దోషాన్ని ఆయన పొంది ఉన్నాడు కావున ఆ ఒక్క దోషమునకు 10 దోషాలు చేర్చి ఇక తన దగ్గర ఆధిపత్యం ఉన్నది కదా అని అనరాని మాటలన్నీ కూడా అంటున్నది. కృష్ణుడు దోషి నిలబడ్డాడు, ఏమీ మాట్లాడడం లేదు. ఏమయ్యా వివశుడవైపోయి ఉన్నావు, నీ భార్య నీ ప్రేయసి ఇన్ని రకాలుగా నిన్ను విమర్శిస్తూ ఉన్నా, ఇన్ని రకాలుగా నిన్ను నిందిస్తూ ఉన్నా మౌనంగా ఉన్నావు ఎందుకు అనంటే, నా ప్రేమను జయించినదామే అని అంటాడు ఆయన. లోకంలో ఎవరు ప్రేమతో జయిస్తారో, జయించిన వాళ్లకు జయింపబడ్డవాడు ఎవడైతే ఉంటాడో వాడు వివశుడై ఉంటాడు. ఇంతలో ఈయనను నిందిస్తూ ఉంటే సమీపంలో సుధామ అనేటువంటి పేరు గలవాడు ఒకడున్నాడు. కృష్ణుణ్ణి నిందిస్తూ ఉంటే ఆయన ఓర్చుకోలేక, ఏమమ్మా మా కృష్ణుణ్ణి ఇంతగా నిందిస్తావా నీవు అని మధ్యలో కల్పించుకున్నాడు. అప్పుడు రాధాదేవి అన్నది, సుధామ మేమిద్దరము భార్యాభర్తలము, ప్రేయసి ప్రియులము, మేము నిందించుకుంటాము, కోపానికి వచ్చుకుంటాము, ప్రేమించుకుంటాము, నీవెవడవురా అనంటే వాడున్నాడు, నేను ఆయనకు ఇష్ట సఖుడను, చాలా దగ్గరి వాడను, ఆయన పైన ఈగను వాళ్ళనివ్వను, అనవసరపు రాద్ధాంతం చేసి చిన్న విషయాన్ని నీవు ఇంత పెద్దగా చూస్తూ ఆయన నిందిస్తూ ఉన్నావు, ఈ నిందను నేను ఓర్చుకోలేను అని కోపానికి వచ్చి నీవు కృష్ణునికి దూరమైపోదువుగాక అని శాపం పెట్టినాడు. అప్పుడు రాధాదేవి కూడా వీనిపైన కోపాన్ని పొందినటువంటిది, భార్యాభర్తలము ప్రేయసి ప్రియులైనటువంటి మమ్ములను విడదీసినావు కావున నీవు రాక్షసుని అయిపోదువుగా కానీ ఆమె శాపం పెట్టినది. శంకరుడు పార్వతీదేవికి కథాభాగాన్ని వినిపిస్తూ ఈ విధంగా సుధామా చేత శాపాన్ని పొందినటువంటి రాధాదేవి వృషభాను కళావతి అనేటువంటి పేరు గల వాళ్ళ ఇంటిలో పుత్రికగా ఆవిర్భవించినది. రాధాదేవి శాపాన్ని పొందినటువంటి ఏ సుధామ ఉన్నాడో ఆ సుధామ
శంఖచూడో బభూవ తులసీపతి. నిన్న మనం తులసి ఉపాఖ్యానంలో ఏ శంఖచూడి వృత్తాంతం విన్నామో ఆ శంఖచూడే సుధామ అనేటువంటి పేరు గలవాడు. వృషభానోశ్చ వైశ్యస్య సా చ కన్యా బభూవ అయోని సంభవా దేవి వాయుగర్భా కళావతి. గర్భాన్ని ధరించినట్టుగా ధరించినది కళావతి, కానీ అది కేవలం నిండుగా గాలి మాత్రమే ఉన్నది. 9 నెలలైన తర్వాత ఆమె కళ్ళు మూసుకొని తెరిచే లోపు, అంటే నిద్రపోయి నిద్ర నుండి మేలుకునే లోపు శయ్య పక్కన ఒక అమ్మాయి పడుకొని ఉన్నది, చిన్న బాల్యావస్థతో కూడుకున్నటువంటిది. ఈ విధంగా ఆ రాధాదేవికి సంబంధించినటువంటి జన్మ వృత్తాంతాన్ని చెప్పినాడు శంకరుడు పార్వతీదేవికి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకు కృష్ణునికి రాధాదేవికి అత్యంత వైభవంగా వివాహం చేసినాడు. వాళ్ళ వివాహం రహస్యంగా జరిగినది. అందరూ చేసుకున్నట్టుగా అట్టహాసంగా అందరిని వెలుసుకొని చేసుకోలేదు. కేవలం వధూవరులు బ్రహ్మగారు మాత్రమే ఉన్నారు వాళ్ళ యొక్క వివాహంలో. అది ముందు ముందు ఇంకా విపులంగా వివరిస్తాడు. అటువంటి రాధాదేవి ఎంత గొప్పనైనటువంటిదో తెలుసునా? స్వప్నే రాధాపదాంభోజం నహి పశ్యంతి బల్లవాహ స్వయం రాధా హరే క్రోడే ఛాయారాయాణ మందిరే 60 వర్ష సహస్రాణి తపస్తేపే పురావిధి. పూర్వకాలంలో 60,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు బ్రహ్మ. ఎందుకొరకు అని బ్రహ్మను అడిగితే రాధాదేవి యొక్క సాక్షాత్కారం కావాలి అని. మరి రాధాదేవి ప్రత్యక్షమైనదా అనంటే బ్రహ్మదేవుడు అంటాడు, ఆమె చరణాలకు అందినటువంటి ధూళి నాకు ప్రత్యక్షమైనది. ఎన్ని సంవత్సరాలు? 60,000 సంవత్సరాలు. తపస్సు చేసినది ఎవరు? బ్రహ్మ. బ్రహ్మకే, జగత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకే 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఆమె ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి చరణాల కంటినటువంటి ధూళికణము మాత్రమే దర్శనమైనది ఆయనకు. మరి తపస్సును సమాప్తి చేసినా ఇదేమిటయ్యానంటే ఆ ఒక్క ధూళికణాన్ని శిరస్సును ధరిస్తూ ఉంటే ఇన్ని రకాల జీవజంతువులను సృష్టించగలుగుతున్నాను నేను అని అంటాడు. ఆమె ధూళికణానికి ఎంత గొప్పనైనటువంటి శక్తి ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ఆ రాధాదేవి కృష్ణుని యొక్క శరీరం నుండి ఆవిర్భవించినది. రాధాపూజ్యా చ కృష్ణస్య తత్పూజ్యో భగవాన్ ప్రభు పరస్పరాభీష్టదేవే. ఈ ఇద్దరిలో గనక ఒకవేళ ఎవరైనా భేదాన్ని చూచినారు అనంటే రాధ కృష్ణుని కన్నా వేరు, కృష్ణుడు రాధాదేవి కన్నా వేరు అని గనక ఒకవేళ ఎవరైనా భావించినట్టయితే వాడు నరకంలో పడతాడు. ఏ నరకము? కుంభీపాకంలో. ఎంతవరకు ఉంటాడు? 14 సూర్యాచంద్రులు ఉదయించి అస్తమించేంత వరకు ఉంటాడు. మనం చేసే పాపం ఏమిటి? ఏ పాపం చేస్తే నరకంలో పడతారు? రాధాదేవి మాధవుని కన్నా వేరు, మాధవుడు రాధాదేవి కన్నా వేరు అని వాళ్ళిద్దరిలో భేదాన్ని కనుక మనం దర్శించినాము అనంటే ఏదావత భేద దర్శనం అనేటువంటిది దుఃఖాన్ని కలిగిస్తుంది, నరకాల పాలు చేస్తుంది. వాళ్ళిద్దరూ వేరుగారు, వారు అభిన్నులు అనేటువంటి అభేద దర్శనం ఉన్నదో అది నీకు నరకాల పాలు చేయకుండా మోక్షాన్ని ఇస్తుంది అన్నాడు. ఇంకా శంకరుడు రాధాదేవికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి కథను చెప్పుతూ, హే పార్వతి, సుయజ్ఞుడు అనేటువంటి పేరు గల ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎన్ని యజ్ఞాలు చేసినాడు, పేరును సార్థకం చేసుకున్నాడు. సుయజ్ఞ అనంటే యజ్ఞములు చేసి 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 ఆయనకు ఆ సుయజ్ఞ అనే పేరు వచ్చినది. 10 లక్షల గోవులను దానం చేసుకున్నాడు. ప్రతిరోజు కూడా 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడుతూ ఉండేవాడు. ఒకళ్ళకి ఇద్దరికి పెట్టడమే కష్టం. ఇన్ని గొప్పనైనటువంటి పనులు చేస్తూ ఉండగా ఒకనాడు ఆయన సమీపానికి ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు. ఎట్లా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అనంటే మలినమైన వస్త్రాలు ధరించినాడు, ఎండిపోయినటువంటి నోరు కలిగినటువంటి వాడై ఉన్నాడు. సభలోకి వచ్చి రాగానే ఆయనను చూసి చూడగానే
సుయజ్ఞుడనేటువంటి పేరు గల ఈ రాజుగారికి నవ్వు వచ్చినది, నవ్వినాడు. సభలో ఉన్న వాళ్ళంతా కూడా నవ్వినారు. ఇంత విశాలమైనటువంటి సభలోకి రావలసిన రీతిగా రాలేదు ఈయన. సభల్లోకి వెళితే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాన్ని అనుసరించి వెళ్ళాలి. ఒక డాక్టర్ దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్ వెళ్ళాలి అంటే వానికి కొన్ని నియమాలు ఉంటాయి. గడ్డం ఉండకూడదు, రోజు వాడు షేవింగ్ చేసుకోవాలి, టై పెట్టుకోవాలి, ఇన్షర్ట్ వేసుకోవాలి, షూస్ సాక్స్ ఉండాలి. మరి వాడు చెప్పేది ఏమిటి? అక్కడికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి ఈ మందు దీనికి పనిచేస్తుంది అని చెప్పాలి. మరి మేము ఇట్లా వెళితే పూలమాలలు వేసుకొని మేము పౌరాణికులం వెళ్ళి చెప్తే పనికిరాదా అంటే కంపెనీకి రాసేస్తాడు వాడు. ఈ వేషం లేదు కాబట్టి కంపెనీ వాడు ఈ వేషాన్ని చూసి డిస్మిస్ చేసేస్తాడు, వాడిని ఉద్యోగమే లేకుండా చేసేస్తాడు. ఒక సభలోకి వచ్చేటువంటి వాడు రావలసినటువంటి రీతిలో రాలేదు అని భావించి ఆ బ్రాహ్మణుని చూచి సుయజ్ఞుడు నవ్వినాడు. ఒక్కసారి చూచినాడు ఈ బ్రాహ్మణుడు, ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసినావు, నీ సమీపానికి వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి గౌరవించడానికి బదులు నవ్వుతావా అని భావించి కోపానికి వచ్చి గచ్చదూరమతో రాజ్యాద్ భ్రష్టశ్రీర్భవ, ఐశ్వర్యం నీకు నట్టేట కలిసిపోవుగాక అని శాపం పెట్టినాడు. నీకు ఐశ్వర్యం అంతా కూడా నశించిపోవుగాక, ఈ రాజ్యం నుండి నీవు పరిభ్రష్టుడైపోదువుగాక, అంతేకాదు కుష్ఠరోగం నీకు వచ్చుగాక అని కూడా శాపం పెట్టినాడు. పెట్టి ఒక్కసారి సభాసుల దిక్కు చూసినాడు. వీళ్ళంతా కూడా నవ్వినారు కదా, రాజుగారు నవ్వినట్టుగానే. కానీ వీళ్ళు ఆయనలో ఒక గొప్పతనం ఏదో ఉన్నది అని భావించి అందరూ ఈయన పాదాలపైన పడ్డారు. అయ్యో అయ్యో, ఇక మమ్మల్ని నీవు శపించకు, ఈ రాజుగారిని శాపం పెడితేనే మేము విన్నాము, ఆ శాపాలు మళ్ళీ మాకు వచ్చినట్టయితే మేము చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. పెదవులు ఆడుతూ ఉన్నాయి, నోటి నుంచి ఏవో మాటలు రాబోతున్నాయి. వీళ్ళు శరణాగతి పొందినారు తొందరగా. అప్పుడు ఆ శాపాన్ని పూనుకున్నటువంటి ఏ బ్రాహ్మణుడు ఉన్నాడో శాపాన్ని పెట్టడం ఆపివేసినాడు. ఈ సందర్భంలో అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సుయజ్ఞునితో చెప్పడం ప్రారంభించినారు. బ్రాహ్మణులంతా ఏం చెప్తున్నారు అని అంటే, సనత్ కుమారుడు అంటూ ఉన్నాడు, సభలో ఉన్నాడు ఆయన, రాజ్యగృహం నుండి బయటికి అడుగు పెట్టగానే నీ వెంట లక్ష్మీదేవి, కీర్తి, బలము, యశస్సు, సుశీలము, అంతులేనటువంటి ఐశ్వర్యము, పితృదేవతలు, అగ్నిదేవుడు, ఇతర దేవతలందరూ కూడా బయటికి వెళ్ళిపోతారయ్యా. రాజ్యాన్ని వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే ఒక ఇంటికి వచ్చినటువంటి అతిథిని నీవు పూజించలేదు, గౌరవించలేదు, అవమానపరిచినావు. ఆ అతిథి సామాన్య అతిథి కాదు, వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు. ఐశ్వర్యం నాశనం అయిపోయినది ఆయనకు. ఏతావత మన ఇంటికి ఎవడైనా అతిథి వచ్చినా, అందులో చదువుకున్నవాడు వచ్చినా, వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు వచ్చినాడు అని అంటే మనం గౌరవించాలి. ఒకవేళ మనం అగౌరవపరిచినాము అని అంటే సుయజ్ఞునికి పట్టిన గతే పడుతుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అని వ్యాసభగవానుడు కథామూలకంగా మనకు తెలియజేస్తున్నాడు. ఎవని ఇంటికైతే అతిథి వచ్చి భగ్నాశుడై, అంటే వాని యొక్క కోరికలు తీరకుండా ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడనుకో, కోపానికి వచ్చి పితృదేవతలు కవ్యాన్ని, దేవతలు హవ్యాన్ని స్వీకరించరు అని భృగు అనేటువంటి పేరు గల మహాత్ముడు చెప్పినాడు సుయజ్ఞునితో. సుయజ్ఞుడు ఎన్నో యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఆ చేసిన ఒక్క చిన్న అపరాధం వలన ఇంతమంది ఆయనకు మళ్ళీ హితాన్ని బోధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మన ఇంటికి ఎవరైనా రాగానే ఎదురుగా వెళుతాము, వెళ్ళి ఉండగానే ఏమండి తమరెవరు, ఎందుకు వచ్చినారు, మీ వారి కోసం వచ్చినాము అనగానే వారు ఇప్పుడు లేరు, ఆఫీస్కి వెళ్ళినారు అనగానే వెళుతూ ఉంటే వెళ్ళండి అని అంటారు. వాడు వెళ్ళగానే తలుపు వేసుకుంటారు. ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు తమరెవరు, ఒకసారి కూర్చోండి, మీరు ఒక 5 నిమిషాల్లో వస్తారు, నీళ్లు తాగుతారా, పాలు తాగుతారా, మొదలైనటువంటి అతిథి మర్యాదలు చేయాలి. ఏదీ లేకపోతే పంచదార అయినా పెట్టాలి, కనీసం గ్లాసుడు నీళ్ళైనా ఇవ్వాలి. ఇవ్వలేదు, వాళ్ళు నిరాశతో వెళుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, మనము చేసుకున్నటువంటి ఏ పుణ్యం ఉన్నదో ఆ పుణ్యాన్ని స్వీకరించి వెళుతారట. మీరిచ్చే ఛాయ్, మీరిచ్చే పాలు
సరే మీరే ఉంచుకోండి, మీరు చేసినటువంటి యజ్ఞంలోంచి మీరు చేసిన దానాల్లోంచి సగం పుణ్యాన్ని మేము తీసుకుపోతాము అని తీసుకుపోతారట. పులశ్చుడు కూడా ఈ విధంగా చెప్పినాడు. అతిథి ఇంటికి వచ్చినప్పుడు నిరాదరణ చేసినటువంటి ఏ గృహస్థు ఉంటాడో ఆ గృహస్థుకు పుణ్యాన్ని తీసుకొని పోతాడు. మరి గృహస్థుకి ఏమిస్తాడు అతిథి అనంటే వాడు చేసిన పాపాన్ని అంటగట్టిపోతాడట. కథలు ఎట్లా చెప్తాడు చూడండి. ఇక పులహుడు అనేటువంటి పేరు గలవాడు ఏమంటూ ఉన్నాడు ఈ సుయజ్ఞునితోనంటే, రాజుననో లేకపోతే విద్వాంసుడననో శరీరంలో నాకు సౌందర్యం ఉన్నది అని భావించో ఒక బ్రాహ్మణుని నీవు అవమానపరిచినావు అనంటే 3 కాలాలు సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకున్న నాటండి వానికి ఏం పాపం వస్తుందో ఆ పాపం వస్తుందయ్యా అని అన్నాడు. ఉపనయనం చేసుకుని సంధ్యావందనం చేయాలి, కానీ సంధ్యోపాసన చేయలేదు, ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుడి కనుక ఒకవేళ నీవు అవమానపరిచినట్టయితే. దుర్వాసుడు అంటాడు, ఇంకేమిటి ధర్మం చెప్పేప్పుడు 10 మంది ఎగబడతారు, నువ్వు చేసినటువంటి అపరాధము అని అందరూ చెప్తున్నారు. దుర్వాసుడు ఏమంటాడు అనంటే, గురుం వా బ్రాహ్మణం వాపి దేవతా ప్రతిమానపి దృష్ట్వా శీఘ్రం న ప్రణమేత్ సభవేత్ సూకరో భువి. గురువు గారిని కానీ బ్రాహ్మణుడిని కానీ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలను కానీ చూచిన తర్వాత 2 చేతులు జోడించి నమస్కారం చేయలేదనుకో వాడేమవుతాడో తెలుసునా, తర్వాత జన్మలో వాడు పందిగా పుడతాడు అని చెప్పినాడు. అబద్ధపు సాక్ష్యములు చెప్పేటువంటి వాడవుతాడు, విశ్వాసఘాతకుడవుతాడు అన్నాడు. ఇక శుక్రాచార్యుల వారు చెప్పినాడు, ఇంటికి వచ్చినటువంటి వాడిని నిరాదరణ చేస్తే ఏమవుతుంది అనంటే, స్త్రీ హత్య చేసినట్టయితే గోహత్యా పాపము చేసిన దానికంటే 2 రెట్లు అధికమైనటువంటి పాపాన్ని పొందుతాడు. 60,000 సంవత్సరాలు వాడు నరకాల్లో బాధలను పొందుతాడు. ఆ తర్వాత 7 జన్మల వరకు పందిగా పుడతాడు, 7 జన్మల వరకు పాముగా పుడతాడు, తర్వాత శుద్ధిని పొందుతాడు స్త్రీ హత్య చేసినటువంటి వాడు. దానికన్నా 100 రెట్లు అధికమైనటువంటి పాపము ఇంటికి వచ్చినటువంటి అతిథిని అమర్యాదగా పంపించడం వలన ఇక వాడు ఎన్ని జన్మలు ఎత్తుతాడో నీవే ఊహించుకోవయ్యా అన్నాడు శుక్రాచార్యుల వారు. ఈ విధంగా వీళ్ళంతా ఇన్ని రకాలుగా చెప్తుంటే ఇక ఈ పాపం చేసినటువంటి సుజగ్యుడు ఉన్నాడు, ముందే చచ్చినాడు పాపం, ఆయన శాపం పెట్టడంతోనే సభలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా నువ్వు చేసినది పాపము, నువ్వు ఇట్లా పందిగా పుడతావు, ఇన్నేళ్ళు నువ్వు మహా భయంకరమైన నరకాలను అనుభవించాలి, ఈ మాటలు చెబుతూ ఉంటే ఆయన 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా ఇన్ని రకాలైనటువంటి మీరు నాకు ధర్మాలు చెబుతున్నారు కదా, నేను చేసినటువంటిది పాపమే, నేను ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని నేను పొందాలి అని చెప్పనంటే ఏం చేయాలి అని అంటే వాడంతా లేచి ఒక మాట చెప్పినారు, ఏ బ్రాహ్మణుడిని నీవు అవమానపరిచినావో ఆయన శాపం పెట్టి నీకు అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు, ఆయనను వెతికి ఆయన సమీపానికి వెళ్ళి ఆయన పాదాలపైన పడి నేను చేసినటువంటి అపరాధానికి ప్రాయశ్చిత్తాన్ని నీవే చెప్పవయ్యా అని ఆయనని అడుగు అని అందరూ వెళ్ళిపోయినారు. ఇక్కడి వాళ్ళక్కడ బయలుదేరి వెళ్ళినాడు అరణ్యంలోకి. ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి పాదాలపైన పడ్డాడు, నమస్కారం చేసినాడు, అయ్యా చెప్పండి, నేను చేసినటువంటి అపరాధం ఒప్పుకున్నాను కదా, అపరాధం చేసినటువంటి నాకు ఏదైనా ఒక ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి, నేను బయటపడతాను అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నీవు చేసినటువంటి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ ఒకటి, అదేమిటి అంటే రాధాదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయి అని అన్నాడు. రాధాదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వలన నీవు చేసినటువంటి ఈ పాప నుండి బయటపడుతావు. ఎన్నో జన్మలెత్తి దుఃఖాలను అనుభవించవలసినటువంటి నీవు ఆ దుఃఖాలన్నిటి కూడా తొలగించుకున్నటువంటి వాడవై ఉత్తమమైనటువంటి గతిని పొందుతావయ్యా అనగానే
ఆ రాధామంత్రాన్ని ఉపదేశంగా పొందినటువంటి వాడై రాధాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడి ఆయన కాలాంతరంలో గోలోకానికి వెళ్ళి గోపీభావాన్ని పొందినటువంటి వాడి గోలోకధామంలో ఉన్నాడే పార్వతి. ఈ లోకంలో మానవులు పాపం చేసినప్పటికీ ఆ పాపములకు తగ్గట్టుగా వేలాది లక్షలాది సంవత్సరాలు కుంభీపాకాది నరకాల్లో దుఃఖాలను అనుభవించడాన్ని ఒకవేళ ఇష్టపడని సమయంలో ఇష్టపడి పాపం చేసి నేను నరకానికి పోతాను అనుకున్న వాళ్ళకు శాస్త్రమే అవసరమే లేదు. ఎవడు నాకు దుఃఖాలు అవసరం లేదు అని అనుకుంటాడో వాడు చేయాల్సిన పనుల్లో ఒకటే రాధాదేవికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. భజ రాధాం నిర్గుణాంతాం ప్రదాత్రీం సర్వసంపదాం శీఘ్రం యాస్యసి గోలోకం తదనుగ్రహ సేవయా సా సేవిత శ్రీకృష్ణేన సర్వారాధ్యేన పూజిత ధ్యాన సాధ్యం దురారాధ్యం భక్త సంసేవ్య నిర్గుణం. తొందరగా గోలోకానికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఇంతకన్నా వేరే ఉపాయం లేదు. అందుకని రాధాదేవి యొక్క మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. నామమంత్రమైనా సరే అని ఇవన్నీ విని విని బృందావనంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎదుటి వాళ్ళతో ఏమంటారు అనంటే రాధే రాధే అని అంటారు. ఏమంటారు? నాకు వినరాలే, ఈ మధ్యలో ఏమో కొంచెం చెవుడు వచ్చాడు. రాధే రాధే అని అంటారు. బిచ్చం ఎత్తుకునేటువంటి భిక్షకులు కూడా పాత్రను చూపెడుతూ రాధే రాధే అని అంటారు. సైకిల్ రిక్షా నడిపేటువంటి వాడు కూడా గంటలు కొట్టడు, రాధే 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 అంటాడు. దారి ఇవ్వండి అనడానికి ఏ గోడలు కనిపించినా, ఏ గుట్టలు కనిపించినా, ఏ చెట్లు కనిపించినా అక్కడల్లా రాధానామం రాసి ఉంటుంది. గర్గాచార్యుల వారు ఒక భాగవతాన్ని రాసినారు. దాన్ని గర్గ భాగవతము అని అంటారు. గర్గ సంహిత అని కూడా పిలుస్తారు. ఆ గర్గ భాగవతము, బ్రహ్మవైవర్త పురాణము, మన దగ్గర భాగవతం ఎట్లా ప్రచారంలో ఉన్నదో కృష్ణ భక్తులంతా కూడా ఎక్కువగా ప్రచారం చేసేటువంటి గ్రంథాలు ఇవి. ఇవి విని 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 కృష్ణుని మర్చిపోతారు. వాళ్ళు రాధమ్మను పట్టుకుంటారు. రాధే రాధే అనండి. రాధే రాధే. జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే జయ జయ శ్రీ 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 రాధే జయ రాధే. ఒక విచిత్రం ఏమిటిదంటే ఆ రాధాదేవి నామంలోకి వినామనుకోండి, ఇక ముందు ఏదీ నడవదు. ఓ ప్రవచనం ఉండదు, ఓ అనుష్ఠానం ఉండదు, ఇంకేమీ ఉండదు. 24 గంటలు రాధే 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 అని కూర్చొని ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించినాము అనంటే ఆ 2 అక్షరాలు తప్ప ఇంకా మనకు ముక్తినిచ్చేటువంటివి ఏవీ లేవు అని అనిపిస్తూ ఉంటుంది. రాధాదేవికి సంబంధించిన వృత్తాంతాన్ని అంతా కూడా విన్నది పార్వతీదేవి. కృష్ణునికి సంబంధించినటువంటి కథలు
ఆమె విన్నది. రామునికి సంబంధించినటువంటి కథలు విన్నది. మొన్న మనం చెప్పుకున్నాము, నారాయణమూర్తికి సంబంధించిన ఈ కథలన్నీ విన్న తర్వాత పార్వతీదేవి వైష్ణవురాలైపోయినది. వైష్ణవి విష్ణు రూపిణి, విష్ణుమూర్తి యందు అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటిది ఉన్నది. ఒక పురాణంలో చమత్కారంగా రాస్తాడు, పద్మపురాణంలోనే